ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నామండి. ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు తెలియజేయడానికి మీ మధ్యకి వచ్చాము. సృష్టికర్త అయిన దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరికి మేలు చేస్తాయండి. ఏ ఒక్కరికి కూడా నష్టాన్ని కలిగజేయవు. దేవుని మాట ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఈ లోకంలో మనిషికి నీరు ఎంత అవసరమో, గాలి ఎంత అవసరమో, అలాగే దేవుని మాట కూడా అంత అవసరం. సృష్టికర్త అయిన దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి ఆయన తెలియజేస్తున్నాడండి. ఎందుకంటే దేవుడు పరలోకం సమీపంగా ఉంది, కానీ నీవు ఆ పరలోకం వెళ్ళాలంటే నీ మనసు మార్చుకోకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేవని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఎందుకంటే దేవుడు మనుషులందరి హృదయాలు తెలుసండి ఆయనకి. ఈ పరలోకం నుంచి దేవుడు ఈ భూలోకాన్ని చూసినప్పుడు అందరి హృదయాలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయండి. ఆ పరలోకం మనం వెళ్ళాలంటే మన హృదయాలు కనుక మారకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేమని సృష్టికర్త అయిన దేవుడు ఆయనే ఈ లోకానికి వచ్చి ఈ మాటలు తెలియజేస్తున్నాడండి. మీరు మనసు మార్చుకోండి అంటున్నాడండి. ఆయన మతం మార్చుకోక్కర్లేదు. మతం పరలోకం తీసుకెళ్దండి. మతాన్ని స్థాపించడానికి దేవుడు ఈ లోకానికి రాలేదండి. అసలు ఒక మతాన్ని స్థాపించకొస్తే ఆయన దేవుడే కాదని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. ఆయన ఈ లోకానికి వచ్చింది మనుషులు బాగు చేయడానికి వచ్చాడండి. ఆయన మనుషుల హృదయాలు మార్చి ఆ పరలోక రాజ్యం చేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడండి. మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని, అందరూ కూడా నిత్యరాజ్యంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఉండే లోకం పరిశుద్ధ లోకం. ఆ పరిశుద్ధ లోకంలో ఆయన బిడ్డలైన మనం అందరం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. అయితే ఆ లోకానికి మనం వెళ్ళాలంటే మనం హృదయం మారాలండి. ఇంతవరకు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది మార్చుకోమని దేవుడు తెలియజేస్తున్నాడండి. అది మార్చుకోకపోతే కనుక మనం ఆ పరలోకం వెళ్ళలేమని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. నాకు పరలోకం అక్కర్లేదంటే మీరు మార్చుకోక్కర్లేదు, కానీ ప్రతి ఒక్కరం కూడా ఈ లోకంలో అంతకాలం మనం నెమ్మది కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆ నిత్యరాజ్యంలో ఆ స్వర్గలోకం ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతామండి. ఎందుకంటే ఈ లోకం మనకి శాశ్వతంగా ఇవ్వలేదు. ఈ లోకం మనకి ఇవ్వబడింది కొంతకాలమే, 70 సంవత్సరాలు, ఇంకా ఆయుష్ ఉంటే 80 సంవత్సరాల తర్వాత ఈ లోకం మనం విడవలసి ఉంది. ఈ లోకం విడిచిన తర్వాత మనం ఎక్కడికి వెళుతున్నాం, మన గమ్యం ఏంటని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఈ లోకం విడిచిన తర్వాత ప్రతి ఒక్కరం కూడా ఆ స్వర్గలోకం వెళ్ళాలని ఆశపడతాం. అయితే ఆ స్వర్గలోకం వెళ్ళాలంటే దేవుడు చెప్పిన మాట మనం వినాలి. ఆయన ఒకటే చెప్తున్నాడు, నీ హృదయం మార్చుకోమన్నాడండి. మతం మార్చుకోక్కర్లేదు. ఇక్కడున్న మేమందరం కూడా ఎవరు మతం మార్చుకోలేదండి, హృదయాలు మార్చుకున్నాం అంతే. ఒకప్పుడు మా హృదయాలు ఆయనకి దూరంగా ఉన్నాయి. అయితే దేవుని మాట విని మా హృదయాలు మార్చుకున్నామండి. హృదయం కనుక మార్చుకోగలిగితే ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తానంటున్నాడండి. ఆ పరలోకం వెళ్ళాలంటే ఆయనే మార్గం, ఆయన ద్వారా తప్ప వేరే మార్గం లేదని ఆయనే చెప్పారు. నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప మరెవరూ పరలోకం వెళ్ళలేరని ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన తెలియజేశారండి. ఈ లోకంలో ఉండగా ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేశాడు. ఈ లోకం విడిచిన తర్వాత ఆ నెమ్మది గల లోకంలో ఉండాలని ఆశతో ప్రతి ఒక్కరికి మాటలు తెలియజేస్తున్నాడండి. ప్రభు యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకోండి. అప్పుడు మీరు మీ కుటుంబాలు నెమ్మది కలిగి ఉంటారు, ఆ నిత్యరాజ్యానికి వారసులుగా ఉంటారండి. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా. అవును నాయన తండ్రి, నన్ను మమ్మలను ఎంతగానో ప్రేమించి ప్రభా నాయన పరలోకాన్ని విడిచిపెట్టి నాయన ఆత్మస్వరూపుడమైన దేవా నాయన తండ్రి మనుషునిగా మా కోసం ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నావు ప్రభా. నీ ప్రేమను మా యందు ప్రభా నాయన కనుపరచడానికి నాయన ఈ లోకానికి వచ్చి ఉన్నావు ప్రభా. అయా మనుషులమైన మా పాపములను బట్టి మమ్మల్ని విడిపించడానికి దేవా నాయన మమ్మల్ని రక్షించి నాయన తండ్రి నీతో యుగయుగాలు చేర్చుకోవటానికి ప్రభా అయా నీ ప్రేమను ప్రభా నాయన తండ్రి మా ఎడల చూపించినందుకు నీకు వందనాలు. అయితే ప్రభా నాయన ఇక్కడ దేవానైనా చెప్పిన మాటలను బట్టి ఎవరైతే నాయన ప్రభా ఆలోచన కలిగి ఉన్నారో వారందరినీ ఆకర్షించుకో ప్రభా. ఎందుకంటే నిజమైన దేవుడు నువ్వు అక్కడవే ప్రభా, దేవుడు అక్కడే ప్రభా. దేవా నాయన ప్రేమించిన దేవుడు నువ్వు అక్కడవే ప్రభా. నాయన ప్రాణమును త్యాగం చేసిన దేవుడు నువ్వు అక్కడవే ప్రభా. వేరే దేవుడు ఎవరూ లేరని ప్రభా ప్రతి ఒక్కరూ గ్రహించుకోవటానికి నాయన ప్రతి బిడ్డను ప్రేమించి ఆకర్షించి నాయన నీ సరైన మార్గంలోనికి దేవా నీవే మార్గం అని ప్రభా ప్రతి ఒక్కరూ తెలుసుకొని సరైన మార్గంలో, మంచి మార్గంలో, నీతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవటానికి నీ కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.